హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం నుంచి మనము 23వ వచనం వరకు చదువుదాం. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. విశ్వాసమును బట్టి అని మనం చూస్తున్నాం. విశ్వాసం బట్టి ఆశీర్వదించే తండ్రులను మనం చూస్తున్నాం ఇక్కడ. విశ్వాసమును బట్టి ఆశీర్వదించే తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే, ఇస్సాకు అతని కుమారుడైన ఇస్సాకు విశ్వాసమును బట్టి తన పిల్లలను ఆశీర్వదించిన వాడిగా కనబడుతున్నాడు. తర్వాత యాకోబు విశ్వాసమును బట్టి యోసేపు కుమారులను ఆశీర్వదించినట్టుగా కనిపిస్తున్నాడు. యోసేపు అయితే మరి ఐగుప్తు దేశంలో ఆయన చనిపోయాడు కాబట్టి తన యొక్క ఎముకలను గూర్చి తన శవాన్ని అతను ఆ దేశంలో చనిపోయినప్పుడు ఒక పెట్టెలో భద్రపరిచారు. ఆ ఎముకలను తీసుకెళ్ళి తన వాగ్దత్త దేశంలో వాటిని పాతిపెట్టాలని చెప్పేసి తన శల్యములను గురించి అంటే ఆ శవాన్ని తన దేహాన్ని అక్కడ తన పితరుల దగ్గర పాతి పెట్టాలని కోరుకున్నాడు. దీని అంతటిని ఏమంటారంటే గమనించాలి. వాళ్ళు ప్రతిదీ కూడా ఏది ఎందుకు చేసినా కూడా విశ్వాసాన్ని బట్టి చేశారు. విశ్వాసం అంటే ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుని బట్టి వాళ్ళు నడుచుకున్నారు. అసలు యేసుప్రభు అంటే తెలియని వారు యేసుప్రభుని బట్టి నడుచుకున్నారు. యేసుప్రభు అంటే వింటున్న మనము యేసుప్రభుని బట్టి మాత్రం నడుచుకోలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం. మనము యేసుక్రీస్తు ద్వారా జీవించడానికి యేసుప్రభునిచ్చాడు, కానీ వాళ్ళు యేసుప్రభుని కలిగి లేరు. కానీ ఆయన మరి యేసుప్రభుని బట్టే వాళ్ళు జీవించారు, విశ్వాసాన్ని బట్టి జీవించారు. అంటే వాళ్ళు గొప్పవాళ్ళ మనం గొప్పవాళ్ళం అంటే అండి, జీవిస్తే వాళ్ళకంటే మనము గొప్పవాళ్ళమే, జీవించకపోతే వాళ్ళే గొప్పవాళ్ళు. వారు ధన్యులా, వారికంటే మనం ధన్యులమా అంటే నిజానికి వారికంటే మనమే ధన్యులు. అందుకని యేసుక్రీస్తులో ఉన్నటువంటి సంఘము ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడిన సంగతిని సంఘం మరిచిపోతూ ఈ లోకంలో ఏదేదో వెతుకుతుందన్నమాట. ఏదేదో వెతుకుతున్నారు. విశ్వాసులు కూడా యేసుప్రభుని కాకుండా ఇంకేదేదో వెతుకుతూ ప్రయాసపడుతున్నారు, కానీ ఏమీ పొందుకోలేకపోతున్నారు అన్న సంగతి తెలుసు. ఎంత ప్రయాసపడి ఎంత సంపాదించినా ఎన్ని దాచిపెట్టుకున్నా చివరికి మిగిలేది లేదు, తీసుకుపోయేది అంతకంటే లేదు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది పుట్టారు, ఎందరో గొప్పవాళ్ళుగా పేర్లు తెచ్చుకున్నారు, లేకపోతే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. అయినా సరే మనుషులకి జ్ఞానం వచ్చిందా? రాలేదు. కాబట్టే దేవుని జ్ఞానమైన క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మరి వాళ్ళు డబ్బులో ఐశ్వర్యవంతులైతే అవ్వచ్చేమో, కానీ యేసుప్రభులో మనల్ని ఏం చేశాడు తెలుసా? విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. ఏంటండి? విశ్వాసమందు ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఇంకా చెప్పాలంటే తన మహిమైశ్వర్యానికి మనల్ని వారసులుగా చేశాడు. అవి ఏమి మనకు విలువైనవిగా ఇప్పుడు ఏం కనబడతల్లా. ఏంటి? విలువైనవిగా కనబడతల్లా. ఎందుకు విలువైనవిగా కనబడతలేదు అంటే మనం విశ్వాస విషయంలో ఇంకా వీక్గా ఉన్నాం అన్నమాట. యేసుప్రభు విషయంలో ఇంకా బలహీనలుగానే ఉన్నాం. ఎందుకంటే అసలు యేసుప్రభులో ఉన్న యేసుప్రభు ఏమై ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే యేసుప్రభు దేవుని శక్తి. మరి దేవుని శక్తిని
ధరించుకున్న మనము, దేవుని శక్తిని నమ్మిన మనము, దేవుని శక్తిని జీవంగా కలిగినటువంటి మనము, నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమించబడిన యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనము, యేసుక్రీస్తులో దేవునికి కలిగిన సమస్తానికి వారసులమైన మనము ఇంకా దరిద్రతలో ఉన్నట్టుగా ఎందుకు బ్రతుకుతున్నాం? దరిద్రతలో లేం మనం, కానీ బతికే విధానం ఎలాగుంది? దరిద్రంగా ఉన్నట్టు ఉంది. పాపంలో లేం మనం, కానీ మనం బ్రతికే విధానం ఎలాగుంది? పాపంలోనే ఉన్నట్టు బ్రతుకుతున్నారు క్రైస్తవులు. అసలు పాపం నుంచి విడుదల పొందేసాం బాబు, అసలు పాపానికి మనకి ఏ సంబంధం లేదు అని చెప్తున్నా మళ్ళీ పాపం చేస్తే అని వెనక్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళా ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? పాపంతో మనకి ఏ సంబంధం లేదు. ఏం చెప్పాడు? పాపానికి మనకి ఎంత దూరం చేశాడంట తెలుసా మీకు ఆ సంగతే? పాపానికి విశ్వాసకి ఎంత దూరం చేశాడు? తూర్పుకి పడమడు ఎంత దూరమో ఒకసారి కొలిసేయండి. మీరు కొలిసేస్తే తెలిసిపోద్ది ఎంత దూరమో. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కొలిసేసారన్నమాట వీళ్ళు. అందుకని ఏం చెప్తున్నారు? మళ్ళీని పాపం చేస్తే అంటున్నారు. అసలు పాపం చేస్తే కాదురా బాబు, ఎంత దూరం చేశాడంట? తూర్పు పడమరక కొలత ఏమైనా ఎవరైనా కొలవగలరా? అంత దూరపరిచానంటే అర్థం ఏంటి? ఇక మనం ఎన్నటికీ పాపానికి అది దాసులం కాకూడదు. అంటే మళ్ళీ పాపం చేయాలనే ఆలోచన కూడా రాకూడదని ఆ పాపపు బీజాన్ని మన నుంచి తొలగించి ఏ బీజం వేసాడు మనకి? ఆ అక్షయ బీజము, జీవము గల దేవుని వాక్యం అనే బీజాన్ని హృదయంలో వేసాడు. అది హృదయంలో ఉంటే ఇక పాపం చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టాడు అన్నాడు. ఎలా పుట్టాడంట? అది మనిషేచ్ఛ కాదు, శరీరేచ్ఛ కాదు, రక్తం వలన కాదు. ఎలా పుట్టాము? జీవము గల దేవుని వాక్యమని అక్షయ బీజం నుండి పుట్టాం. కాబట్టి ఇది దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు అన్నాడు. ఎందుకంటే వాడు తనను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు అన్నాడు. భద్రం చేసుకోవడం అంటే ఏంటంటే దేవునికి లోబడ్డమే. దేవునికి లోబడు, అప్పుడు దీనులకు దేవుడు ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఆ కృప ఏం చేస్తుంది? మనల్ని భద్రపరుస్తుంది, కాపాడుతుంది. అంటే దేవుని మీద ఆధారపడాల. అందుకనే మనం ఇందాక పాడాం కదా, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరుస్తున్నాడు. అంటే సృష్టించింది ఆయనే, చెడిపోతే దూరం అయిపోతే ఆయన ఎవరో తెలియకపోతే రక్షించింది ఆయనే, తర్వాత భద్రపరుస్తుంది కూడా ఆయనే. కానీ ఇప్పుడు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే యేసు ప్రభువుని బట్టి కాకుండా, ఇప్పుడు నేను నమ్ముకున్నాను, ఇప్పుడు నన్ను పాపం చేయకుండా నన్ను భద్రపరిచేది ఎవరు? ఆ దేవుడే, లేదా ఆయన వాక్యమే కదా, ఆయన మాటలే కదా. మళ్ళీ నేను ఏం ప్రయత్నం చేస్తున్నానంటే రక్షణ ఏమో విశ్వాసం ద్వారా వచ్చిందని నమ్ముతున్నాను, కానీ ప్రయత్నం ఏం చేస్తున్నాను? నేను తప్పు చేయకుండా ఉంటేనే నేను ఆశీర్వదించబడతాను అనుకుంటున్నాను. ఏంటి? నా సామర్థ్యంతో నేను పాపం చేయకుండా బతకాలి, నీతిగా బతకాలని, నా జ్ఞానంతో నా తెలివితేటలతో నేను ఏదో సాధించాలని మళ్ళీ ఒక ప్రయత్నం మొదలుపెట్టాను. అది ఏ నీతి అంటారు? దాన్ని క్రియల మూలమైన నీతి అన్నమాట. స్వనీతిని మళ్ళీ వెతుకుతున్నాను. మన తెలుగు క్రైస్తవుల గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు క్రైస్తవులు ఎక్కువ మంది, ఇప్పుడు తెలుగు క్రైస్తవులు అనుకుంటే మనం అందరం ఆంధ్ర, తెలంగాణ తెలుగు వాళ్ళు కదా ఎక్కువ. ఇంకా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలామంది మన రాష్ట్రాల నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి విదేశాలకి చాలామంది వెళ్ళిపోయారు. విదేశాల్లో చాలామంది ఉన్నారు, ప్రతి దేశంలో కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో. అయితే తెలుగు క్రైస్తవులు ఎక్కువ మంది ఎక్కడ పొరపాటు పడుతున్నారో చెప్తాను. యూదులు కాని వారు అందరినీ బైబిల్ ఏమని చెప్తుంది? అన్యజనులు అని చెప్తుంది. ఏంటి? యూదులు కాని వారందరినీ అన్యజనులు అని అంది. అంటే యూదులు ఇశ్రాయేలీయులు, లేదా యూదులు, లేదా అబ్రహాం సంతానము, ఇస్సాకు యొక్క వారసులు, యాకోబు యొక్క సంతానము, వాళ్ళు 12 గోత్రాల నుంచి వచ్చిన వారు కాకుండా మిగిలిన ప్రపంచ దేశాల అన్నిటిలోనూ ఆరిన నేల ఉన్న మనుషులందరూ ఎవరంటే అన్యులు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు నీతిమంతులు అవడానికి ధర్మశాస్త్రం ఉంది కదా. ఇశ్రాయేలీయులు నీతిమంతులు అవడానికి, నీతిగా బతకడానికి ఏమి ఇచ్చాడు? పాపం చేయకుండా ఉండడానికి ఏమి ఇచ్చాడు? వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. సరేనా?
మరి అన్ని జనులకు ధర్మశాస్త్రం ఉందా? ఉందా? లేదు. వాస్తవానికి ప్రత్యక్షంగా మనకి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. హృదయాల మీద రాయబడి ఉన్న ధర్మశాస్త్రం వేరు, అది అందరిలోనూ ఉంది. ఆ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇవ్వకముందర కూడా కానీ యూదుల్లో కానీ మనుషులందరిలోనూ ఆ ధర్మశాస్త్రం స్వాభావికంగా ఉంది. అది హృదయాల మీద మనసుల మీద రాయబడింది. ప్రతి మనిషి మనస్సాక్షికి ఇది తప్పు ఇది తప్పు లేదు అనే ధర్మశాస్త్రం ఏమి ఉందా లేదా? ఉంది. ఉన్నా అది ఏమన్నా ఆపుచేస్తుందా? పాపం చేయకుండా ఆపలేకపోతుంది. ఇప్పుడు అన్యుల దగ్గరికి వద్దాం. యూదులు కానటి వారు అందరూ అన్యులే కాబట్టి అసలు అన్యజనులు ఎలా నీతిమంతులు అవుతారు అని బైబిల్ చెప్తుంది. అన్యజనులకు ఇంకా మాట చెప్పాలంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదం అన్యజనులకి ఎలా వచ్చింది అనే దాని విషయంలో స్పష్టత లేదు. ఎవరికి? యేసుప్రభుని నమ్మి అన్యజనుల్లోంచి యేసుప్రభుని నమ్మిన వారిలో ఎవ్వరికి కూడా అన్యజనులు ఎలా నీతిమంతులు అవుతారు, అన్యజనులు దేవునికి ఎలా పిల్లలవుతారు, ఇంకా అబ్రహాము యొక్క ఆశీర్వచనం అన్యజనులకు ఎలా లభించింది, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు కదా, ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు కదా. కాబట్టి అబ్రహాముకు చేసిన వాగ్దానము అన్యజనులకి ఎలాగూ లభించింది. నీ యందు సమస్త జనములు ఆశీర్వదించబడతాయి అన్నాడు కదా. ఆ ఆశీర్వదించబడే జనాంగంలోకి అన్యులమైన మనం వచ్చాం కదా. మరి ఎలా నీతిమంతులం అవుతాం? ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనా? పాపం చేయకుండా ఉంటేనా? తప్పు చేయకుండా ఉంటేనా? ఇప్పుడు అలా అయితే లోకంలో కూడా తప్పు చేయకుండా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాళ్ళు అందులో ఏమంటున్నారు? నిష్టగా ఉన్నారు. వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళు పూజలు ఆరాధనలు వాళ్ళు చేస్తున్నారు. చేస్తూ వాళ్ళు దేవుడు అని నమ్మి వాళ్ళ పితరులు కానీ ఆ తర్వాత వాళ్ళ యొక్క వంశస్థులు కానీ వాళ్ళు పూజించి వాళ్ళు ఏదైతే పెట్టారో ఆచారాలు వాటన్నిటినీ నిష్ఠతో చేస్తూ ఆచరిస్తూ వాళ్ళు ఏదైతే పాపం అనుకుంటున్నారో అది చేయకుండా జాగ్రత్త పడుతున్నారు కదా, జాగ్రత్త పడుతున్నారు. ఇదిగో దీనికి ఇలా చేస్తే మనం నష్టపోతామని భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? భయంతో అలా చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఒకవేళ ఎవడన్నా దాన్ని అతిక్రమించినప్పుడు వాడికి ఏదైనా కీడు జరిగితే వాడు ఇలాగ చేశాడు అందుకే వీడు ఇలాగ అయిందని మళ్ళీ వాడి విషయంలో ఒక పండగ ఏర్పాటు చేసి లేకపోతే ఒక చీకటి రోజు లేకపోతే ఒక ప్రమాదానికి ఒక నష్టానికి ఇదిగో వీడు పలానా రోజుని ఇలా చేశాడు అందువల్ల వీడికి శిక్ష పడింది అనే కథ ఒకటి ప్రచారం చేసి అప్పుడు ఆ పూజలో కానీ ఆ సందర్భంలో కానీ ఇదిగో వీళ్ళు ఇలాగూ భక్తితో కొలిసినప్పుడు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళకి అష్టైశ్వర్యాలు వచ్చినాయి అని చెప్తున్నారు. పలానా వ్యక్తి అనుమానించాడు, ఇలాగూ ఆ దేవుడికి లేకపోతే ఆ దేవతకు వ్యతిరేకంగా నడుచుకున్నాడు, వాడు ఇలా చచ్చిపోయాడు, వాడు ఇలా శపించబడ్డాడు, వాడు ఇలా నాశనం అయ్యాడు అని చెప్తున్నారు. అవునా? అప్పుడు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు మరలా ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే చూస్తాం కదా, గృహప్రవేశానికి కానీ పెళ్ళికి కానీ కదా, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైనటువంటి చేస్తూ మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నారు? స్టోరీ చెప్తున్నారు కదా. చెప్పరా వాళ్ళు ఇలాగ పలానా అయినా ఇలాగ పలానా కాలంలో ఇలాగూ ఏ ఆశీర్వాదం లేకుండా ఉన్నాడు, అప్పుడు ఈ యొక్క పూజ చేసినప్పుడు ఆశీర్వదించబడ్డాడు కదా. మరి నమ్మకుండా పూజ చేయకుండా లేకపోతే దేవుడే లేడు అని మూఢనమ్మకంతో ఉన్న వ్యక్తి ఇలాగూ చంపబడ్డాడు లేకపోతే ఇలా నాశనం అయ్యాడు ఇలా నష్టపోయాడు అని ఆ స్టోరీ కూడా చెప్తారు. చెప్పినప్పుడు వినే వాళ్ళకి ఏం కలుగుతుంది? అలా చేయకూడదు, ఇలా చేయాలి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనకు కలగాలంటే మనం ఖచ్చితంగా ప్రతి శుభ సందర్భంలో శుభకార్యాల్లోనూ
ఈ యొక్క వ్రతం చేయాలి, లేకపోతే ఈ యొక్క పూజ చేయాలి, చేయాలి అని చెప్పేసి శాంతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఒక బిడ్డ పుడితే శాంతి కదా, అలాగే ఒకళ్ళు మరణిస్తే శాంతి కదా, వాళ్ళ ఆత్మకే శాంతి కలగాలని. ఒక బిడ్డ పుడితే శాంతి ఏంటి? ఆ బిడ్డ ఏదో పలానా రోజు పుట్టాడు కాబట్టి వాడికి శాంతి చేయాలి, లేకపోతే వాడు పేగు మెల్ల వేసుకుని పుట్టాడు ఆడికి శాంతి చేయాలి. పేగు మెల్ల లేకపోతే ఎక్కడ ఉంటుంది? తల్లి కడుపులో అలా అలా తిరుగుతూ ఉంటాడు. ఇలాగ రకరకాలుగా శాంతులు, ఏదో ఒకటి సంథింగ్, కొంతమంది బాగుపడడానికైతే కానీ, కొందరికి భయాన్ని కలిగించడానికైతే కానీ, చివరికి మొత్తానికి భయానం నయానం వాళ్ళ మాట వినేటట్లుగా చేసుకుంటూ వస్తున్నారు మనుషులు. ఇది కేవలం వాళ్ళే చేయట్లా, ఇప్పుడు క్రైస్తవులు కూడా ఇదే రూట్ అవలంబించారు. అందుకే నేను చెప్తాను, ఇదంతా అక్కడ ఏం జరుగుతుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏంటి ఎలాగా? ఏమైనా కానీ మీరు ఆశీర్వదించబడాలంటే ఇలా చేయాలని చెప్తాను నేను, అంతే. అప్పుడు మీరు భయంతోడైనా చేస్తారు. ఇదిగో ఇలాగ ఎదురు తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారా బైబిల్లో? అననీయ సప్పీరాలు దేవుడిని మోసగించాలనుకున్నారు, పేతురు పాదాల దగ్గర పడి చచ్చిపోయారు. భయం వేసిందా లేదా? ఎక్కడ భయం వేసింది? ఇప్పుడు అక్కడ ఎక్కడ సందర్భం ఏంటి? అక్కడ డబ్బులు వాళ్ళు ఆస్తి అమ్మారు, కానీ అందులో దేవుడి దగ్గర కొంత దాచుకున్నారు. అదే ఇప్పుడు దాన్ని నేను మీకు భయం కలిగేలాగా చెప్పాను అనుకోండి, దాన్ని ఏమంటారు? వశపరుచుకోవడం అంటారు. ఏంటి? వశీకరణం, హిప్నటిజం అంటారు ఇంగ్లీష్లో అయితే. వశీకరణం చేసుకోవడం, లోబరుచుకోవడం, దోషలుగా చేసుకోవడం, నయానో భయాన్నో భయపెట్టి ఏం చేయాలా? ఇప్పుడు నన్ను ఆశీర్వదించిన వాడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడుగా, మిమ్మల్ని ఆశీర్వదించిన వాడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు కదా. అబ్రహాను ఆశీర్వదించినప్పుడు అబ్రహాము ఆశీర్వచనం విశ్వాసాన్ని బట్టి నాకు కూడా ఉంది కదా, మీకు కూడా ఉంది కదా. ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసం ఉందా లేదా? క్రీస్తులో ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇచ్చిందని చెప్పడం మానేసి మీరు ఎలాగిస్తారో చెప్తున్నాను నేను. మీరు ఎలా ఇస్తే నాకు ఆశీర్వాదం వస్తుందో, మీకు ఆశీర్వాదం వస్తుందో చెప్తున్నాను. అంటే అసలు ఆశీర్వాదం ఏమైంది? ముసుగేసి కప్పాను. ఇది ఎవరు గ్రహించట్లా. దాన్ని దాన్ని తెలుసుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయట్లే. ఇది ఆల్రెడీ గలతీ సంఘం, గలతీ పత్రిక రాయబడే సందర్భం వచ్చేటప్పటికే దాదాపుగా ఇది క్రీస్తు శకము 25-27 సంవత్సరాలు. ఆ టైంలో అంటే యేసు ప్రభు పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన సుమారు 10 సంవత్సరాలకి భిన్నమైనటువంటి సువార్త వచ్చేసింది అనమాట. క్రీస్తు సువార్తను పోలినటువంటి సువార్త వచ్చేసింది. వచ్చేసినప్పుడు అప్పుడు అసలు కుమారుడికి దాసుడికి, లేకపోతే అన్యజనులకి ఇశ్రాయేలీయులకి, ధర్మశాస్త్రం కలిగిన వారికి ధర్మశాస్త్రం లేనివారు ఎలాగూ ఆశీర్వదించబడ్డారు అనే విషయాన్ని పౌలు గలతీ సంఘానికి రాస్తూ, మీరు మనుషులకు దాసులు అయిపోతున్నారు, వాళ్ళు కపట సహోదరులు, లేకపోతే కపట బోధకులు. మొదటేమో ఆత్మానుసారంగా ఆరంభించి తర్వాత శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలనే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారా గలతీలారా, అవివేకులారా అంటూ వాళ్ళని సరిచేస్తూ ఈ యొక్క ఉత్తరం రాశాడు. రాసినప్పుడు ఈ సంగతిని స్పష్టంగా చెప్పాడు. జస్ట్ అక్కడ మీకు జ్ఞాపకం చేసిన తర్వాత నేను మరలా వస్తాను. సంఘానికి రాయబడిన పత్రిక ఏది? ఎఫ్సి పత్రిక. ఫస్ట్ చూద్దాం, ఎఫ్సి పత్రిక చూద్దాం. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ఒకసారి చదివి అప్పుడు మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఆశీర్వచనంతో వెళ్దాం. పోయినసారి మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం కాబట్టి ఏం చేయాలి? దీవించాలి అని నేర్చుకున్నాం. ఆశీర్వదించాలి అంటే దేవుడు మనల్ని ఆశీర్వాదం కొరకు ఏడవమని చెప్పట్లా, ఆశీర్వాదం కొరకు మీరు ఇంకా అది చేయాలి ఇది చేయాలని చెప్పట్లా. ఆల్రెడీ మీరు ఆశీర్వాదానికి ఏమయ్యారు? వారసులు. వారసుడు అంటే హక్కుదారులమైన కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కీడుకు ప్రతికీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణయు చేయకి ఏమన్నాడు?
దీవించమన్నాడు, ఆశీర్వదించమన్నాడు కదా. మనకు ఆశీర్వాదం ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు మనం ఆల్రెడీ యేసుప్రభుని పొందుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎదుటివాడిని ఆశీర్వదించాలి. కావునా వాళ్ళకు కూడా యేసుప్రభువే వాళ్ళకి ఆశీర్వాదం అని తెలిసింది. అయిపోయింది మన పని. వాళ్ళకు కూడా యేసుప్రభు ఆశీర్వాదం అని తెలుసుకొని వాళ్ళు కూడా రక్షణ పొందితే అంతే, మన పని అయిపోయింది. మనం దేవుని పని చేసాం. కానీ మనమే దరిద్రులాగా ఉన్నాం అనుకోండి, మనమే ఏ అతిగతి లేని పరిస్థితుల్లో కనపడుతున్నాం అనుకోండి, వాళ్ళని వాళ్ళు నమ్ముతారు? వాళ్ళు ఎలాగా యేసుప్రభు వాళ్ళకి ఆశీర్వాదం అని ఎలా విశ్వసిస్తారు చెప్పండి? పరిస్థితి అంతా ఇదేనమాట. అంటే అసలు యేసుప్రభులో అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి యేసుప్రభులో అన్యజనులు ఎలా ఆశీర్వదించబడ్డారు అన్న సంగతి, ఎలా నీతిమంతులయ్యారు అన్న సంగతి, ఎలా దేవునికి బిడ్డలయ్యారన్నటువంటి సంగతి మరిచిపోయేటట్టుగా సాతాను భ్రమపరిచి ఆత్మ చేస్తున్నాడు అనమాట. మరిచిపోయి మళ్ళీ ఏం చేస్తున్నారు? మొదటే అన్ని ప్రయత్నాలు చేసి ఏమి ఫలితం లేక ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు దగ్గరికి వచ్చి కొంతకాలం తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? అక్కడ ఎలాంటి ప్రయత్నాలు చేసామో ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నాలు చేసి ఏమవుతున్నారు? విఫలమైపోయి నమ్ముకున్నాం కానీ ఏమో అన్నట్టుగా మళ్ళీ ఆ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి నిరాశ ఉందో, ఎలాంటి నిస్పృహ ఉందో, ఎలాంటి అవిశ్వాసం ఉందో, విశ్వాసులు మనకి చెప్పుకుని సంఘానికి వచ్చాక కూడా అదే నిరాశ నిస్పృహలు అనమాట. విశ్వాసి ఐశ్వర్యవంతుడు కదా, భాగ్యవంతుడు కదా, విశ్వాసి దేవునికి వారసుడు కదా, అన్నీ దేవుని చేతిలోంచి తీసుకోవాలా ఏంటి? అన్నీ దేవుని చేతిలోంచి తీసుకోవాలి. ఇప్పుడు దేవుని చెయ్యి ఎవరో? కుడి చెయ్యి యేసుప్రభువే. యేసుప్రభులోనే ఉన్నాయి కదా అన్నీని. యేసుప్రభులో ఉన్నాయని మనకి ఇచ్చాడు లేదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన ఎందుకు స్తుతించబడాలి అంటే చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేశాడు. అంటే పూర్తిగా ప్రతి ఆశీర్వాదం వచ్చేసిందంట. ఏ విషయాల్లో? ఈ లోక విషయాల్లో కాదు. ఏ విషయాల్లో? పరలోక విషయాల్లో. ఏ సంబంధమైన? శరీర సంబంధమైంది కాదు. అంటే ఇప్పుడు చూడండి, అంత పూర్తిగా ఆపోజిట్ అనమాట. ఇప్పుడు క్రీస్తునందు ఏమన్నాడు? పరలోక విషయంలో అన్నాడు, ఈ లోక విషయంలో కాదు. ఫస్ట్ రెండేంటి? శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఈ లోక విషయంలో మరలా శరీర సంబంధంగా ఆశీర్వాదం పొందాలని ప్రయత్నం చేస్తున్నాం కదా. ఆయన ఏం చెప్తాడు? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని ఎతకమంటాడు. మరి మనం ఏం చేస్తాం? తెల్లారులైతే ఆ రెండు తప్ప. అంటే ఇప్పుడు మనం విశ్వాసులమా అవిశ్వాసులమా ఏమో మనకే తెలీదు. ఎన్నో అద్భుతమైన సంగతులు నేర్పించినవి చెప్పాలని నిలబడతాం అనమాట. గల్తీ పత్రికలో ఇదంతా చూస్తూ అన్యజనులు సంగతి చెప్తున్నాను కదా. గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదువుదాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఓకేనా? గల్తీలో ఉన్న వాళ్ళు నేటి క్రైస్తవుల్ని పెట్టుకోండి. ఎందుకంటే గలతీ సంఘంలో ఉన్నవారు పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారు. 1:6 చూడండి. 1:6 ఇప్పుడు మనం 3:6 చదివాం కదా. 1:6 చూడండి ఎలా ఉందో. అసలు వాళ్ళని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోడు చూడగా, అంటే త్వరగా తిరిగిపోయారంట వాళ్ళు. ఏంటి? టైం ఏం పట్టలేదంట వాళ్ళకి. పిలిచిన వాడిని విడిచిపెట్టేశారంట. పిలిచిన వాడు అంటే పాస్టర్ గారా? అది యేసుక్రీస్తుని విడిచిపెట్టేసి భిన్నమైన కొత్త సువార్తకి త్వరగా తిరిగిపోయారంట. అది చూసి పౌలుకి ఏమైంది? ఆశ్చర్యం వేసిందంట. కానీ ఇదే పౌలు కొరింథీయులకు రాస్తూ ఇది ఆశ్చర్యం కాదు అన్నాడు. ఏంటి?
ఆయనే ఆశ్చర్యపోయాడు. కానీ కాలక్రమంలో ఏం చెప్తున్నాడు? అది ఎక్కడ చెప్పాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అది చదువుదాం. గలతీ పత్రిక ముందరే ఉంది కదా, 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. సేవకుడిగా అంటే ఒక సేవకుడిగా ఇదేంటి మనుషులు ఇంత త్వరగా తిరిగిపోతారా అని ఆశ్చర్యపడ్డాడు. మనుషులు ఇంత త్వరగా తిరిగిపోతారా? ఇంకా చెప్పనా, నా స్వానుభవం కూడా చెప్తున్నాను. ఒక్క క్షణంలో తిరిగిపోతాడు. ఒక్క క్షణంలో, ఒక్క సెకండ్లో మనిషి త్వరగా తిరిగిపోతాడు. ఉదాహరణ చెప్తాను. అది ఎక్కడ జరుగుతుంది? ప్రతి మానవుడి జీవితంలో జరుగుతుంది. ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, యవ్వన కాలంలో ఖచ్చితంగా జరుగుతుంది. యవ్వన కాలంలో ఖచ్చితంగా జరుగుతుంది. జరగందంటూ ఏముండదు. ఎలా అంటే, ఒక వ్యక్తి మీద ఇష్టం కలిగింది అనుకోండి, ఒక వ్యక్తి మీద ఇష్టం కలిగింది లేకపోతే ప్రేమ కలిగింది అంటారు కదా, కలుగుతుంది. ప్రతి ఒక్కరికి అది ఎక్స్పీరియన్సే. మీరు కూడా ఆలోచించండి. అప్పుడు అనుకుంటారు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అబ్బాయి అనుకుంటాడు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది. కొంతమంది అయితే కొంతకాలం స్నేహం కూడా చేస్తారు, మాట్లాడుకుంటారు, సహవాసం కూడా చేస్తారు. కానీ చిన్నదే అంటే ఇంతకంటే బెటరు, ఈ అమ్మాయి కంటే బెటరు అని ఏదైనా దొరికింది అనుకోండి అవకాశం, ఈ అబ్బాయి మాడిపోతాడు. ఆ అమ్మాయికి వీడికంటే బెటరు అనేది ఏదైనా దొరికింది అనుకోండి, క్షణంలో మార్పు. అలాగే ఏదో చిన్నది తప్పు వీడికి నచ్చంది, ఎవరికి నచ్చంది? ఇతను నచ్చంది ఆ అమ్మాయిలో కనిపించింది లేదా ఆ అబ్బాయిలో కనిపించింది. ఏం చేస్తారు? వెంటనే క్షణంలో మారిపోతారా ఏంటి? మారిపోతారు. ఇప్పుడు జరిగే అన్ని గొడవలన్నీ అయ్యే బ్రేకప్ అంటారు కదా, ఏంటిది? బ్రేకప్లన్నీ అలాంటివి అన్నమాట. స్టోరీలు అన్నీ ఇప్పుడు సమాజంలో మొత్తం, బయట సమాజంలో ఈ సినిమా ప్రేమలో, ఈ సీరియల్ ప్రేమలు, ఈ సోషల్ మీడియా ప్రేమలో, లేదా ఈ అన్ని స్నేహాలు, ఇన్స్టాగ్రామ్ ప్రేమలో ఏంటి, ఫేస్బుక్ ప్రేమలో, ఇంకేంటి వాట్సాప్ ప్రేమలో, ఇవన్నీ ఏంటి? అసలు ఫోటో చూడరు ఏంటి, డూప్లికేట్ ఫోటో పెడతారు, డూప్లికేట్ పేరుతో పరిచయం చేసుకుంటారు, పరిచయం పెంచుకుంటారు, మోసం చేస్తారు, దోచుకుంటారు, ఇక రకరకాలు. కానీ నిజం తెలుస్తుంది ఎప్పుడో క్షణంలో. నిజం తెలిసిన క్షణంలో ఏమైపోతారు? శత్రువులుగా మారిపోతారు.